కరెక్ట్‌గా ఖమేని ఉన్న స్థలంలోనే హ్మ్. అంత పర్ఫెక్ట్‌గా ఇజ్రాయెల్, అమెరికా కలిసి బాంబులు ఏసింది అంటే, అంటే అంత పర్ఫెక్ట్‌గా ఎలా కనుక్కోగలిగారు? ఏంటి? ఇప్పటికి అదొక మిస్టరీగా మిగిలిపోయింది. అంటే ఖమేని డెడ్ బాడీ దొరకలేదు. హ్మ్. చచ్చిపోయాడని మాత్రం జెప్పారు. అవును. సంబరాలు జేసుకుంటున్నారు అందరూ. అవును. అసలు ఏ ప్లేస్‌లో అంత పర్ఫెక్ట్‌గా వీళ్ళకెలా తెలిసింది? అది ఎలా సాధ్యమైంది? మీరు గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్ళండి. హ్మ్. గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అక్కడ అప్డేట్ చేసున్నది. హ్మ్. మీ ఇంటిని లొకేట్ చేయగలరా గూగుల్ మ్యాప్స్‌లో? మీ చేయొచ్చు. ఇంటిని చేయొచ్చు. హ్మ్. అలాగే వన్ మోర్ టెక్నాలజీ ఉందండి. ఏంటి అంటే లైవ్‌లో కొన్ని కొన్ని యాప్స్ వాడితే హ్మ్. మీరు అక్కడ మూవ్ అవుతున్నటువంటి వెహికల్స్ యొక్క పొజిషన్ ఇప్పుడు అదంతా ఎందుకు ఇప్పుడు ఓలా, ఊబర్ మన ప్రేక్షకులకు అవునవును సార్. అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్‌లో నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఓలా, ఊబర్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత మీరిక్కడ ఇంట్లో కూర్చున్నారు. కానీ ఆ కారు ఏ రోడ్డంటా వెళ్తుంది? ఎక్కడ దాకా వచ్చింది? నీ ప్లేస్‌లోకి వచ్చిందో లేదో మీరు లొకేట్ చేయగలుగుతున్నారా లేదా? చాలా ఈజీగా. ఆఫ్టర్ ఆల్ ఒక బిజినెస్ ఆర్గనైజేషనే జీపీఎస్ టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగించి నీ యొక్క వెహికల్ని ట్రాక్ చేయగలదు అంటే అక్కడ లైవ్ లొకేషన్లో ఉన్నటువంటి ఆ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆ సుప్రీం లీడర్ని ట్రాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అతని చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. శాటిలైట్ లైవ్స్ ఉన్నాయి, శాటిలైట్ టెక్నాలజీ వచ్చేసింది, అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి పని వాళ్ళలో ఎవరు అమెరికన్ ఇంటెలిజెన్స్కి చెందినటువంటి వాళ్ళో తెలియదు, ఎవరు మొసాద్కి చెందినటువంటి వాళ్ళో తెలియదు, అతనికి ఉన్నటువంటి బాడీ గార్డ్స్లు ఎవరున్నారో తెలియదు. ఆ యొక్క మన ఇరానియన్ రెబలియన్ గార్డ్స్ ఐఆర్జీసీ ఏదైతే ఉందో ఆ ఐఆర్జీసీ గార్డ్స్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఏదైతే ఉందో అందులో కూడా ఎవరున్నారో లేదో తెలియదు మనకి. ఆ ఇంట్లో వంట మనిషి ఎవరో తెలియదు. అంటే ఒకసారి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ గనక ప్రారంభించాము అంటే అది ఎలాగుంటుందంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో మీ ఇంట్లో పనివాడు మీ వాడని మీరు అనుకుంటారు, మీ వాడు కాదు. మీ హ్మ్. ఇంట్లో వంటవాడు మీ వాడు అనుకుంటారు, మీ వాడు కాదు. ఆఖరికి మీరు తినే భోజనంలో కూడా విషం కల్పించి చంపించేయచ్చు. ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అంత భయంకరంగా ఉంటాయి. వాడు హ్మ్. మన పక్కనే ఉంటాడు, వాడి నీడ పడుతూనే ఉంటుంది, వాడి నీడను కూడా మనం పసిగట్టలేమండి. అలాంటి స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మన దగ్గర ఉంది. అలాగే ఇటు ఇజ్రాయెల్ దగ్గర ఉంది మొసాద్, అలాగే అమెరికా దగ్గర కూడా ఉందండి. అటువంటప్పుడు ఆ దేశ అధ్యక్షుడి దగ్గరికి ఎవరు వస్తున్నారా? మీకు విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే అసలు ఈయన తెల్లవారుజామున కొట్టారండి ఆ మిజైల్స్లో, ఆ బంకర్ బర్స్టర్స్తో. అప్పుడు కాదు అది జరగవలసింది, యాక్చువల్గా ముందు రోజు జరగాలి. ముందు రోజు జరగవలసింది ఎందుకు అది క్యాన్సిల్ అయింది అంటే ముందు రోజు సాయంత్రం అయితే ఆయన ఒక్కడే దొరుకుతాడు. అదే గనక మరుసటి రోజు అయితే గనక ఆయనతో పాటు ఆ యొక్క ఐఆర్జిఎఫ్కి చెందినటువంటి ఐఆర్జీసీకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి కమాండర్లు దొరుకుతారు, అలాగే ముఖ్యమైనటువంటి మినిస్టర్లు దొరుకుతారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కావడం వలన ముందు రోజు జరగవలసినటువంటి ఆపరేషను మరుసటి రోజు తెల్లవారుజాముకి పోస్ట్ పోన్ అయ్యింది. అంత ప్రిసైజ్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది. ఇంకొక విషయం మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం చెప్పాలంటే ఇలాగే మన ఇండియాకు కూడా స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉందండి. రా అంటాం మనం. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది. ఇలాగ స్టేట్లో కనుక చూస్తే ఎస్బీ డిపార్ట్మెంట్లు ఉంటాయి. మనం ఒక రా గురించి కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే మన పక్కనే ఉంటారు, మన మధ్యనే ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు రా ఏజెంట్లా ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అనేటువంటిది మీకు హ్మ్. తెలీదు, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఇంత స్ట్రాంగ్ నెట్వర్క్ అనేటువంటిది ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయ్యింది అంటే రెక్కి అనేటువంటిది మహా భయంకరంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేటువంటి చాలా దారుణంగా తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. ఆఖరికి వాళ్ళ ఇంట్లో అనుక్షణం క్షణ క్షణానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అండి. అంత భయంకరంగా ఉంటుంది ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటే. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అయినటువంటి ప్రస్తుత రోజుల్లో ఖమేనీని చంపడం ట్రేస్ పెద్ద చేయడం పెద్ద కష్టమేం కష్టమేం గాదన్నారు. కాదు. హ్మ్. పెద్ద కష్టమేం కాదండి. మీరు ఉసామా బిన్ లాదెన్ విషయంలో కూడా మీరు చూశారు. అతను యొక్క అచుకి ఎప్పుడో తెలుసు, కానీ కన్ఫర్మ్ చేసుకున్నారు, రీకన్ఫర్మ్ చేసుకున్నారు, వెయిట్ చేశారు. వెయిట్ చేసి చాలా సీక్రెట్ ఆపరేషన్ అనేటువంటిది సీగల్స్ వాళ్ళు చేశారండి. ఓకే. సార్ ఖమేని ఏమో ఇరాన్‌లో చచ్చిపోయాడు. అవును. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఖమేనీని లేపేశాయి. అవును. కానీ భారతదేశంలో ర్యాలీలు, అవును. బాధలు, ఉమ్. ఏడుపులు ఇవన్నీ. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే చెప్తున్నాను కదండి, ఇట్స్ లాంగ్ అవుట్ సైడ్ షియాలకి సున్నీలకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైంది ఉంది, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఆయన. హ్మ్. మీకు ఒక సింపుల్ సామెత చెప్తానండి. హ్మ్. ఒకరి కోసం స్వతంత్రానికి పోరాడుతున్నటువంటి స్వతంత్ర యోధుడు మరొకరికి ఉగ్రవాది. హ్మ్. వేరే వాళ్ళకి ఉగ్రవాది,
వీళ్ళకి స్వతంత్ర సమరయోధుడు. ఇప్పుడు మనం జిహాదీలు అంటామండి. జిహాదీలు అంటే ఎవరు? ఇక్కడ అమెరికాలో, మన పాకిస్తాన్లో యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు, కాశ్మీర్లో పోరాడుతున్నటువంటి వాళ్ళు. కాశ్మీర్కి జిహాదీలు ఎవరో తెలుసండి? ఫ్రీడమ్ ఫైటర్స్. మరి మనకెవరు జిహాదీలు? టెర్రరిస్టులు, మిలిటెంట్లు, టెర్రరిస్టులు డైరెక్ట్. అంటే ఏంటి? ఒకరికి స్వతంత్ర సమరయోధుడు, మరొకరికి మిలిటెంట్. వాళ్ళు ఏం భావిస్తున్నారు? కాశ్మీర్ ఆజాదం చేయడం కోసం వచ్చినటువంటి స్వతంత్ర సమరయోధుడు వాళ్ళకి. సో ఇలాంటి భావజాలంలో ఎప్పుడు ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయండి. ఈ డిఫరెన్సెస్ లో ఖచ్చితంగా ఒక వర్గానికి ఏంటి అంటే ఇతను మిలిటెంట్ నాయకుడితో సమానం. ఇప్పుడు సద్దాం హుసేన్ ఇరాక్ లో చంపేశారు. భారతదేశం వేరు కదా సార్, ఇక్కడ కూడా మనకి షియాలు సున్నీలు ఉన్నారు. అదే చెప్తున్నాను, మనకి భారతదేశంలో షియా వర్గం ఉన్నటువంటి వాళ్ళని కనుక చూస్తే కాశ్మీర్ లో ఉన్నారు షియాలు, లక్నోలో ఉన్నారు, హైదరాబాద్ లో కూడా షియా పాపులేషన్ ఉంది మన దగ్గర. అయితే మన హైదరాబాద్ చాలా డిఫరెంట్. చూడండి, హైదరాబాద్ ఎన్నో కష్టాలు నష్టాలు చూసింది, మతపరమైనటువంటి పోరాటాలను చూసింది. కాబట్టి ఆ క్లాషెస్ అన్ని వద్దు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి షియాస్ రియాక్ట్ కాలేదు. కానీ లక్నోలో ఉన్నటువంటి వాళ్ళు, కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి మతాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు. కానీ మనం అది పట్టించుకోకూడదు. దానికి సరైనటువంటి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా నిజమైనటువంటి ముస్లిమ్స్, భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ముస్లిమ్స్ అతి కొద్ది మంది మాత్రమే ఆ యొక్క యాంటీ ఇండియన్ ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు మనం న్యూట్రలైజ్ చేస్తూనే ఉంటాం, అటువంటి వాళ్ళని శిక్షిస్తూనే ఉంటాం. ఈవెన్ ముస్లిం కమ్యూనిటీ కూడా దీనికి సపోర్ట్ చేస్తుందండి. సరే, ఇప్పుడు అన్నిటికంటే ఏంటంటే మనం ఆపరేషన్ సింధూర్ టైంలో చూసాము, ఎలాంటి యుద్ధ విమానాలు వాడారు, ఎలాంటి బాంబులు వేసారు, వాళ్ళైనా మనమైనా ఎలాంటి వాటితో దాడి చేసుకున్నారు అనేది బాగా విన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే అసలైన పెద్ద చర్చ, అటు ఇజ్రాయెల్ ఏమో ఐరన్ డోమ్ నిర్మించుకుంది, ఇరాన్ ఏమో యురేనియం తోటి అణుబాంబులు అవి ఇవి తయారు చేస్తుంది. మరి పరస్పర దాడులు, ఎలాంటి యుద్ధ విమానాలు, ఎలాంటి బాంబులతోటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి యుద్ధం జరుగుతుంది, అందరికీ తెలుసుకోవాలని ఉంది. అసలు ఈ ఎంటైర్ యుద్ధంలో మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారో లేదో, ఈ యుద్ధంలో మనకి ఎక్కడా కూడా విమానాలను కూల్చివేశారు డాగ్ ఫైట్లో అనేటువంటిది. విమానాలు కూల్ని, కానీ డాగ్ ఫైట్లో కూలలేదు. డాగ్ ఫైట్ అంటే మన ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్తాను. డాగ్ ఫైట్ అంటే ఏంటంటే గాల్లో శత్రు దేశాలకు సంబంధించినటువంటి విమానాలు ఒకరినొకరు చేస్ చేసుకుంటూ ఒకరినొకరు కొట్టడానికి ప్రయత్నించేదాన్ని డాగ్ ఫైట్ అంటారు. అంటే రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు కుక్కలు ఒకదాని వెంట ఒకటి తగులుకుని ఎలాగైతే డాగ్ ఫైట్ జరుగుతుందో ఆకాశంలో ఉన్నటువంటి విమానాలకు కూడా అలాగే ఫైట్ జరుగుతుంది, దాన్ని డాగ్ ఫైట్ అంటారు. అది ఇంకా జరగలేదు. మరి కూలిపోయినటువంటి విమానాలు ఎలా కూలిపోతున్నాయంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా, ఈ ల్యాండ్ టు ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ ఏదైతే ఉంటాయో ఆ మిజైల్స్ అనేటువంటి ప్రయోగించడం ద్వారా ఆ విధంగా కూలుతున్నాయేమో తప్ప, లేకపోతే అక్కడ జామింగ్ చేయడం ద్వారా ఇలాంటివన్నీ కూడా చేయడం వలన సైబర్ సెక్యూరిటీలో భాగంగా కూలిపోతున్నాయేమో తప్ప యాక్చువల్గా ఎయిర్ ఫోర్స్ వార్ అనేటువంటిది స్టార్ట్ కాలేదు ఇంకా పూర్తిగా. రెండు దేశాలు ఒక్కసారిగా గాల్లోకి వాళ్ళ యొక్క విమానాలు అనేటువంటివి లేపి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం అనేటువంటిది ఇంకా ప్రారంభం. అందుకే ఇట్స్ నాట్ ఏ ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ అని చెప్పడానికి గల కారణం ఇది హై లెవెల్ మిలిటరీ ఎస్కలేషన్ అండ్ వార్కు ముందు జరిగేటువంటి స్ట్రైక్స్ ఇప్పుడు అంతా కూడా బ్యాలిస్టిక్ మిజైల్స్ ద్వారా, అలాగే ఒక రకంగా చెప్పాలంటే సైబర్ వార్ఫేర్ ఇలాంటివి నడుస్తున్నాయి తప్ప యాక్చువల్గా మనకి డాగ్ ఫైట్ కానీ ఫుల్ ప్లెజ్డ్ ఎయిర్ ఫోర్స్ ఇందులో దిగడం కానీ జరగలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.